మొత్తం రిపేర్ అయిపోయింది. అంకుల్ చూస్తుండవు మంచిగా పని చేస్తుందా లేదో. తీసుకురా, మమ్మీకి ఇచ్చి తీసుకురా. తీసుకురా అద్యా. ఏంటి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఉరుకుతాను. ఏం డిగ్గిలు వేసుకోవాలా? ఏం తీసుకురావాలి? ఎన్ని? ఓ 10 సరే. మమ్మీకి లంచ్ బాక్స్ తీసుకుపోయి మమ్మీకి ఇచ్చి ఎగ్స్ తీసుకొని వస్తా. మమ్మీ ఓ 50 రూపీస్ ఎగ్స్ తీసుకుంటా. ఎగ్స్ తినరు అమ్ములు, అన్నీ వేసి పెట్టుకుంటా అంది. తీసుకొని రమ్మన్నది. ఎగ్స్కి ఎన్ని ఎగ్స్? 10 13 ఓకే 13 ఇచ్చేయండి. గాయస్ ఇక్కడ హోల్సేల్ అమ్ముతారు అన్నట్టు మా ఏరియాలో, సో తీసేసుకుంటా. గాయస్ మీరు ఒకవేళ ఎగ్స్ తీసుకుంటే ఇట్లా బండికి ఇట్లా పెట్టకండి. నేను ఓన్లీ 15 స్పీడ్లో పోతున్నా కాబట్టి ఏం కాదు, గుద్దుకొని ఏం ఇరగవు. కానీ ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ స్పీడ్లో పోతే ఇక అటు తుంపుల వల్ల ఇక ఇట్లా దునికి కథం ఊళ్ళు ఇరుగుతాయి. కథం దాని తర్వాత ఇంటికి వెళ్ళాక మీ మమ్మీని నీరు కొడుతుంది. ఆ థ్రెడ్ దారం మొత్తం లూజ్ చేయి. పట్టుకో, ఇగో ఇది కూడా పట్టుకో. ఎగరేస్తుందా చెప్తా, పట్టుకోంలో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 3 లంచ్ టైం. ఇంకా అన్నం తినలే పొద్దుగాల నుంచి. అన్నం రెడీ అయింది, అన్నం తినాలి. మా చెల్లె చూడండి ఏం చేస్తున్నా. ఏం చేస్తున్నా అమ్ములు? డ్రై ఫ్రూట్ లడ్డు. అవి ఏంటి, ఏం కట్ చేస్తాను? అన్ని సీడ్స్ ఇలా మిక్స్ చేసిన. ఇప్పుడు ఇప్పుడు చూడండి దీనికోసం మా చెల్లి ఏమేమి చేస్తున్నాం. ఇదేమో పొడి, ఇదిగోండి లైన్ డేట్స్. ఇది కొబ్బరి పొడా? మళ్ళీ కొబ్బరి పొడి. ఇగోండి బెల్లము, బ్రెడ్. ఇగో ఏంది చియా సీడ్స్. ఇగో బ్రెయిన్. ఇదేందే బ్రెయినా? వాల్నట్స్. ఇది కాజు, పిస్తా. ఏంది పిస్తా కదా, కిస్మిస్. ఓకే. ఇది తెల్లగా ఇవేంటి? చక్కెర బిళ్ళ అమ్ములు ఇవి ఏమంటారు? సరే ఏదో ఒకటి కానీ కార్టీన్ గాండ్ ఏదో రాసి ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ చూడండి కిచెన్ ఎట్లా ఎంత ఆగముందో. ఇవన్నీ మిక్స్ చేసి చెల్లె అట్లా మొత్తం ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసి ఇంత చిన్న చిన్న లడ్డూలు చేసి గో లడ్డు కావాలా నాయనా? నాకు కాదు, అదే నాకు కాదు, నీకే. తన డైట్ కోసం చేసుకుంటుంది అన్నట్టు. గైస్ టైం 5 అవుతుంది. ర్యాపిడో పోదామని అయిపోయి రీల్ అప్లోడ్ చేసిన. ఈరోజు వ్లాగ్ కూడా అప్లోడ్ చేసేసిన. మళ్ళీ నైట్ రాగానే రీల్ కూడా చూడేస్తా. సో మమ్మీని అడిగినా, మమ్మీ షాప్కి వస్తున్నా, ర్యాపిడో పోతున్నా కదా, అలా తీసుకొని రావాలా షాప్కి, మధ్యలో వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్న. మమ్మీ అన్నది ఓట్స్ తీసుకురాని. ఇగో వెంటనే ఇక పాలు కాగబెట్టిన, పెద్ద పాల ప్యాకెట్ పాలు కాగబెట్టిన, తాగబెడుతున్నా. అవి కాగుతున్నాయి. కిలాగ్స్ ఇవి ఓట్సేనా అమలు? కెలాగ్స్వి మీరు నోటీస్ చేయొచ్చు. నేను రీసెంట్ టైమ్స్లో ఈ స్వెటర్ కొంచెం బాగా వేసుకుంటున్నా. ఎందుకంటే హైదరాబాద్లో మీకు తెలిసిందే చలి బాగా పెరిగిపోతుంది. మరకలు ఉంది చూడండి. సంక్రాంతి రాకముందే కైట్ కూడా ఎగరేస్తులు. వెదర్ చూడండి ఎంత బాగుందో. షాప్లో మమ్మీకి బాయ్ చెప్పి చూస్తున్నా. ర్యాపిడో ఆన్ పడితే ఏమైనా రైడ్స్ వస్తే యాక్సెప్ట్ చేయాలి. ఇక సరేరా మంచి గాయస్ పార్క్ వచ్చినాం. మంచిగా కనిపిస్తాడు. నువ్వు కూడా చేరా లెత్తలే.
అయిపోయిందా? నేను ఇది చేస్తా. అమ్మా బాయ్స్తో మాట్లాడినా మొత్తం డీప్ కన్వర్జేషన్ అయిపోయింది మరి. అలా అట్టి కొంచెం కొద్దిసేపు ఆడుకొని మెల్లగా మాట్లాడదాం. మీకు ఇది చేయాలి, గది చేయాలి, ఆయిల్ కొనాలి, కారు కొనాలి. తెలిసిందే బాయ్స్ కన్వర్జేషన్ ఎంత డీప్ ఉంటుందో. మొత్తం నెక్స్ట్ 2 years ఏం చేయాలి, నెక్స్ట్ 4 years ఏం చేయాలి, ఇదే కొంచెం ప్లానింగ్ మాట్లాడుకుంటున్నాం. అనిపిస్తుంది కళ్ళలో లైట్ కొడతాను. మషల్లే నువ్వేం చేస్తాను అమ్ములు? మళ్ళా అమ్ములు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నావా? ఒక లైట్ ఇది